హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెడ్రూమ్ ప్లాస్టింగ్ మొదలుపెట్టాము. మేము ముగ్గురు బేల్దారులమండి. ప్లాస్టింగ్ మొదలుపెట్టాము. ఫస్ట్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి చెప్తాను. ఫస్ట్ గోడలు బాగా క్యూరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ గాళ్ళు ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ గాళ్ళు బోర్డులు ఫస్టే క్లోజ్ చేసేసుకోవాలి, ప్యాకింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ 2 పైపులు 3 పైపులు వచ్చిన దగ్గర, అలాగే పిల్లర్స్ జాయింట్లు ఉన్నాయి కదా, ఆ జాయింట్ల దగ్గర మెష్ ఫస్ట్ కొట్టేసుకోవాలి. మెష్ కొట్టుకోవాలి. మెష్ కొట్టిన తర్వాత బాగా గోడ తడుపుకొని, తర్వాత ఒండ్రు పాలు పోయకూడదు గోడకి. నాకు తెలిసినంత వరకు ఒండ్రు పాలు పోయకూడదు. ఈ జిగురు మాలు ఉంది కదా, ఈ మాలు ఒండ్రు పాలు కలిపి బకెట్లో బాగా కలుపుకొని కొట్టి ముద్దమాలు కొట్టుకోవాలి గోడకి. ముద్దమాలు కొట్టితే నీకు ఫినిషింగ్ వస్తుంది. గోడ ప్లాస్టింగ్ కూడా బాగా స్టాండర్డ్గా ఉంటుంది. తర్వాత ఈ తడి పొడి మాలుగా కొట్టకూడదు. అలా చేసుకుంటే మీకు గోడలు స్టాండర్డ్గా ఉంటాయి, ప్లాస్టింగ్ బాగుంటుంది. బాగా క్యూరింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చి ఈ మెష్ ఎలా కొట్టాలి ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ జిగురు మాలు కలిపే విధానం కలుపుతుంది కదా, అదే విధంగా కలుపుకోవాలి. బకెట్లో కలుపుకొని గోడకు కానీ కొట్టుకుంటే మీకు కొద్దిగా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ ఒండ్రు పాలు కొట్టడం వల్ల ఏంటంటే ఆ ఒండ్రు పాలు ఆరిపోయిన తర్వాత ఈ మాల్ అనేది దానికి పట్టుకోదు గోడకి. అప్పుడు ఏంటంటే అది దాని గోడకి ప్లాస్టింగ్కి సెట్ కాదు. సరేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.